సరోగసి పేరుతో పిల్లల విక్రయాలు చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను రెండో రోజు కూడా విచారణ చేయనున్నారు. ఇవాళ ఆమెతో పాటు వైజాగ్కి చెందిన ఏ3 కల్పన, అమీర్పేటకు చెందిన ఏ6 సంతోష్ ను ప్రశ్నించనున్నారు. మొదటి రోజు విచారణలో డాక్టర్ నమ్రత పొంతనలేని సమాధానం చెప్పినట్టుగా వచ్చారు. తనకేం తెలియదని, అంతా కళ్యాణికే తెలుసని చెప్పుకొచ్చారు. ఇటు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలుగా సరోగసి ద్వారా సంతాన భాగ్యం కలిగిస్తారని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా తీసుకున్న బిడ్డను అమ్ముతున్నట్టుగా విచారణలో తేలింది. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయం ఆమెను విచారణ చేస్తున్నారు. మరొకరి పుట్టిన బిడ్డను గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించిన విషయంపై ప్రశ్నించగా ఆ వివరాలు ఏవీ తనకు తెలియదని నమ్రత సమాధానం చెప్పినట్టు సమాచారం. ఇటు వైజాగ్ బ్రాంచ్ లో అత్యున్నత సదుపాయాలు ఉండడంతో గోవింద్ సింగ్ దంపతులను తాను అక్కడికి పంపించాలని ఒప్పుకుంది. ఆ బ్రాంచ్ ఇన్ఛార్జ్ కళ్యాణినే గోవింద్ సింగ్ దంపతులతో మాట్లాడిందని చెప్పింది. శిశువును గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించింది కూడా కళ్యాణియే అని చెప్పినట్లుగా సమాచారం. అసోం దంపతుల నుంచి బిడ్డను కొన్న విషయం గురించి ప్రశ్నించగా తనకేం తెలియదని నమ్రత చెప్పుకొచ్చింది. శిశువును కొనడంలో ఏజెంట్లుగా వ్యవహరించిన సంజయ్, నందిని గురించి అడిగితే వాళ్లతో తనకు పరిచయం కూడా లేదని నమ్రత చెప్పింది. ఇంతకుముందు సరోగసి పేరిట ఇతరులకు పుట్టిన బిడ్డలను ఎంతమందికి అప్పగించారని పోలీసులు ప్రశ్నిస్తే మౌనంగా ఉండిపోయింది. రికార్డులను ఎవరు మెయింటైన్ చేస్తారు, పిల్లలకు ఇచ్చిన ఒక్కొక్కరి నుంచి ఎంత డబ్బు వసూలు చేస్తారని పోలీసులు ప్రశ్నించారు. ఇటు జయంత్ కృష్ణ కొంతమందిని బెదిరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి అడిగితే తన కొడుకు ఎవరిని బెదిరించలేదని అన్నట్టుగా తెలిసింది. మీరు చేసిరు అంటున్నారు కదా, చెప్పండి. ఏం అవ్వలేదండి, వాళ్ళు మీరు చేసిరు అంటున్నారు కదా. నేనేం చేయలేదండి, అసలు నేనేం చేయలే, నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే అదే కల్లా చెప్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, చెప్పండి. నిన్న నమ్రతని అయితే ఇటు పోలీస్ అధికారులు విచారణ చేశారు. నిన్న విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, అలాగే ఇవాళ కూడా మరొకసారి విచారణ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి మొదటి రోజు విచారణ ఆల్రెడీ పూర్తయింది. రెండో రోజు కూడా విచారణ కొనసాగనున్నది. అయితే ప్రధానంగా డాక్టర్ నమ్రతని విచారించినటువంటి నేపథ్యంలోనే అసలు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ గతంలోనే ఈ సెంటర్ మీద కేసులు నమోదయ్యాయి, క్లోజ్ చేశారు, మళ్ళీ ఎలా ఓపెన్ చేసి రన్ చేస్తున్నారు అన్న ప్రశ్న అడిగినటువంటి నేపథ్యంలో తను ఎలాంటి సమాధానం చెప్పలేదు. గతంలో విజయనగరానికి చెందినటువంటి వ్యక్తులకి పిల్లలు కావాలి అని డాక్టర్ని అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో తను గర్భం దాల్చలేదని తెలుసుకున్నటువంటి డాక్టరు విజయనగరం చెందినటువంటి దంపతులకి మరొకరు ఏఎన్ఎం అదేవిధంగా ఆశా వర్కర్లతో చేతులు కలిపి వాళ్ళకి డెలివరీ కోసం వచ్చేటువంటి వాళ్ళ దగ్గర నుంచి బిడ్డని పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి అప్పచెప్పినటువంటి కేసులో కూడా గతంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీని క్లోజ్ చేశారు. ఆ తర్వాత వరుసగా పిల్లల్ని అమ్మడము, అదేవిధంగా పిల్లల్ని దత్తతకి ఇవ్వడము, ఎవరైతే పిల్లలు లేనటువంటి వాళ్ళు వస్తారో వాళ్ళకి పిల్లల్ని పుట్టరు అని తెలిసినటువంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, అదేవిధంగా సరోగసికి వెళ్తే పిల్లలు కలుగుతారు అని చెప్పేసి వాళ్ళని మొత్తం కూడా ట్రాప్ చేసినటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఆ తర్వాత సరోగసి పేరుతో చాలా మందికి పిల్లల్ని బయట కలిగినటువంటి సంతానాన్ని తీసుకొచ్చి తమ పిల్లలుగా చూపించే ప్రయత్నం చేయడంలోనే ఈ కేసుకి సంబంధించి రాజస్థాన్ బాధితులు పోలీసులను అప్రోచ్ అవడము, ఆ తర్వాత కేసును నమోదు చేసి 5 రోజుల కస్టడీని కూడా తీసుకొని నిన్న విచారించినటువంటి నేపథ్యంలోనే అసలు ఎందుకు సరోగసి పేరుతో పిల్లల్ని అమ్మకాలు చేస్తున్నారు, అదేవిధంగా ఒకరికి పుట్టినటువంటి పిల్లల్ని మరొకరికి తమ బిడ్డలుగా ఎందుకు చేస్తున్నారు అని అడిగినటువంటి ప్రశ్నలకి నేను ఎక్కడా కూడా పిల్లల్ని అమ్మలేదు, సరోగసి పేరుతో ఎక్కడా కూడా చెయ్యలేదు అని చెప్పి కేవలము దత్తత ఇస్తున్నాను అని చెప్తుంది. అయితే బేసిక్గా పిల్లల్ని దత్తకి ఇవ్వాలి అని అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఎలాంటి విధంగా ఫాలో కాకుండా డాక్టర్ నమ్రత పిల్లల్ని అమ్మేశాను అని, పిల్లల్ని దత్తకి ఇచ్చాను అమ్మలేదు అని చెప్పేసి పోలీసులు విచారణలో
చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేసింది, ఎంతోమందికి పేరుతో సరోగసి చేసి పిల్లల్ని అమ్మింది అన్న కోణంలో కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్కడ తను సమాధానం చెప్పలేదు. ఈ రోజు ప్రధానంగా ఇప్పటి వరకు తను ఎంతమందికి సరోగసి పేరుతో పిల్లల్ని అమ్మేసింది, ఎంతమంది నుంచి ఎంత డబ్బుల్ని వసూలు చేసింది, ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనే కోణంలో కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇందులో A3గా ఉన్నటువంటి కల్పనని A6 సంతోష్ని కూడా ముగ్గురిని కలిపి విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరైతే దంపతులకి పిల్లలు కలగలేదో వాళ్ళు వచ్చినటువంటి టైంలో హైదరాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి వస్తే ఇక్కడ కాదు వైజాగ్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పేసి అక్కడికి పంపించి అక్కడి నుంచి కూడా ఎంత ఆపరేషన్ చేసినట్లు అటు పోలీసులు గుర్తించారు. కాబట్టి అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి కల్పనని అదేవిధంగా ఇక్కడ పంచాగుట్టలో ఉన్నటువంటి సంతోష్ని ఈరోజు ఇద్దరిని కూడా విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సుజాత.